వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఈవినింగ్ 3 నుంచి అలా స్టార్ట్ చేశాను అన్నట్టు. అండ్ ఈ వ్లాగ్లో అయితే మా పాప వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్ ఆఫ్ లెర్నింగ్స్ అలా జరుగుతూ ఉన్నాయి. సో నేనైతే ఈరోజు అక్కడ ఎలా ఉంటుంది స్కూల్లో అనేది అయితే ఈ వ్లాగ్ అన్నమాట. సో ఇక్కడైతే రియల్గా చాలా స్నోఫాల్ అయితే ఉంది. మార్నింగ్ నుండి అయితే స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఈవినింగ్కి వరకు కూడా ఇలా కంటిన్యూగా అయితే ఉందన్నట్టు. ఆల్మోస్ట్ మాకు ఏప్రిల్ కానీ మార్చ్ ఎండింగ్ వచ్చింది అంటే ఇంకా స్నోఫాల్ అనేది ఉండదు. బట్ ఈ ఇయర్ అయితే రియల్గా చాలా స్నోఫాల్ అయితే ఉంది. ఈ టైంకి అందరు చక్కగా వాకింగ్కి అలా వెళ్తూ ఉంటారన్నమాట. బట్ ఈసారి అయితే ఆప్షన్ లేకుండా పోయింది. అంత స్నోఫాల్ అయితే ఉంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉండే. అండ్ ఇదైతే మా ఇంటి బ్యాక్ సైడ్ వ్యూ అన్నట్టు. సో ఇలా స్నో మొత్తం అయితే నిండిపోతూ ఉంది అన్నట్టు. అంత స్నోఫాల్ అయితే ఉంది. ఆల్రెడీ అయితే క్లీన్ చేశాను, మళ్ళీ స్నో అయితే నిండిపోయింది ఇక. అండ్ ఇక్కడైతే పిల్లలిద్దరి కోసం అని ఈవినింగ్ స్నాక్ అయితే మ్యాగీ అయితే చేస్తూ ఉన్నాను. ఇది అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నట్టు. సో వాళ్ళిద్దరికి మాత్రం ఇది చాలా బాగా నచ్చింది. సో ఇక్కడైతే ఒక 2 ఎగ్స్ అలా బ్రేక్ చేసేసి అందులో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ అలా వేసేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసి ఇంకా ఎగ్ అయితే వేసేసాను. రియల్గా చాలా బాగా కుదిరింది. పిల్లలిద్దరికి చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కావాలి అంటే ఇందులో కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బట్ మా చిన్నోడు తినడు అనేసి నేనైతే కొన్ని వెజ్జెస్ అలా ఏం యాడ్ చేయకుండా ఓన్లీ ఎగ్ అయితే వేసాను. వాడికి చాలా బాగా నచ్చింది అన్నట్టు. ఎలా ఇక్కడైతే మ్యాగీ అయితే ముందే బాయిల్ చేసి పెట్టేసుకొని ఇంకా ఎగ్ కుక్ అయిపోయాక అందులో యాడ్ చేసేసి కొంచెం సాల్ట్, కొంచెం కారము అండ్ మ్యాగీ మసాలా పౌడర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ యాడ్ చేసేసుకోవడమే. రియల్గా ఇది చాలా బాగుంది. పిల్లలకైతే బాక్స్లో కూడా పెట్టచ్చు అన్నమాట. మా పాపకైతే రియల్గా చాలా బాగా నచ్చేసింది ఈ రెసిపీ అయితే. సో తనకైతే లంచ్ బాక్స్లో కూడా పెట్టమని అడిగింది అన్నట్టు. సో తనకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ నేను కూడా టేస్ట్ చెక్ చేశాను, చాలా బాగా అనిపించింది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అనిపించింది అన్నట్టు. అండ్ ఇక్కడైతే వీళ్ళిద్దరికి ఫస్ట్ అయితే ఇలా స్నాక్ పెట్టించేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అవ్వాలి. సో వీళ్ళని కొంచెం ఫాస్ట్గా తినమని చెప్పాలన్నట్టు. అదైతే డైలీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేనైతే ఒక కప్ టీ అలా పెట్టుకుంటూ ఉన్నాను. బయట ఇలా వెదర్ కూల్గా ఉన్నప్పుడైతే టీ పెట్టుకుంటూ ఉంటాను అన్నట్టు. మాకు రియల్గా అసలు ఎంత కూల్గా ఉంటుందో, చాలా చల్లగా ఉంటుంది. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాము. ఫ్లోర్ అయితే రియల్గా చాలా చల్లగా ఉంటుంది. ఈ వెదర్కి మాత్రము అంత కూల్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నాం అన్నట్టు. ఇక్కడైతే స్నోఫాల్ అయితే ఆగిపోయింది ఇక. సో సన్ రాగానే మెల్లిగా స్నో మెల్టింగ్ అయితే అవుతూ ఉందన్నట్టు. లక్కీగా మేము వెళ్ళే టైంకి స్నో అనేది లేదన్నట్టు. రియల్గా చాలా బాగా అనిపించింది. అండ్ రియల్గా ఈ కెనడా వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము, అలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ స్కూల్స్లలో ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఇలా 2 times అలా ఈ సెలబ్రేషన్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉంటూ ఉంటుంది. అంటే పేరెంట్స్ మీటింగ్ లాగా అన్నమాట. సో పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది మనమైతే స్కూల్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఈ డే రోజు అయితే మనకి ఇంత విజిటింగ్ అవర్స్ అనేది ఉంటుంది. 30 minutes అలా టైం ఇస్తారు. ఆ 30 minutes మనం ఈ డే మొత్తంలో సో ఇంత మినిట్స్ అని అయితే మనం బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే 4 to 4:30 అలా బుక్ చేసుకున్నాను. సో టైమింగ్స్ అలా ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ రాగానే రియల్గా చాలా బాగా అనిపించింది. సో నేనైతే ఈ సెకండ్ టైం అన్నమాట ఇక్కడికి రావడం అయితే. ఇలా మొత్తం అయితే నాకు చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నన్ను వాళ్ళ క్లాస్ రూమ్కి అయితే తీసుకెళ్తూ ఉందన్నట్టు. అండ్ ఈ ఫొటోస్ అన్నీ వచ్చేసి అయితే మా పాప వాళ్ళ క్లాస్మేట్స్ ఫొటోస్. సో వాళ్ళ క్లాస్ రూమ్ ముందైతే అన్ని ఫొటోస్ ఇలా పెట్టారు. రియల్గా పిల్లల ఫొటోస్ చాలా బాగున్నాయి. సో తన ఫోటో ఇక్కడ ఉంది అని అయితే చూపిస్తూ ఉంది. రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను స్కూల్కి వెళ్ళినందుకైతే. అండ్ ఇక్కడ స్పేస్ అన్నమాట ఇది. ఇక్కడ స్కానర్ అయితే ఉంది. సో అది స్కాన్ చేస్తే పిల్లల వాయిస్ అనేది మనకు వినిపిస్తూ ఉంటుందంట. అండ్ ఇవైతే పేపర్తోనే ఇలా చక్కగా డ్రాయింగ్స్ అలా వేసి బాక్సెస్ లాగా పెట్టారు. రియల్గా పిల్లలతో ఇక్కడ క్రాఫ్ట్ వర్క్ చాలా బాగా చేపిస్తూ ఉన్నారు. అది నాకు రియల్గా చాలా బాగా నచ్చింది. పెయింటింగ్, డ్రాయింగ్స్ కూడా చేపిస్తారు. అండ్ ఇక్కడ నుంచి అయితే వాళ్ళ క్లాస్ రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. అండ్ ఇదే అన్నమాట వాళ్ళ క్లాస్ రూమ్ అయితే. చక్కగా మొత్తము డెకరేషన్ చేసి ఉంచారన్నట్టు. ఈరోజు పేరెంట్స్ అందరూ వస్తారు కాబట్టి. అండ్ ఇక్కడైతే తను ఒక బుక్ అయితే చదువుతూ ఉంది కదా. సో ఈ బుక్ అయితే తను రాసిన బుక్కే అన్నట్టు. సో పిల్లలందరికీ అయితే ఒక టాపిక్ అనేది ఇచ్చి అయితే బుక్ రైటింగ్ చేయమని చెప్పారంట. సో తనైతే ప్యారెట్స్ గురించి పిక్ చేసుకొని ఒక బుక్ రైటింగ్ అయితే చేసింది. రియల్గా చాలా బాగా చేసింది. అండ్ ప్యారెట్స్ కూడా కలర్ఫుల్గా అయితే పిక్ చేసుకుంది ఆన్లైన్లో అయితే.
ఉండే రియల్‌గా చాలా చేసింది. అండ్ ఎడిటింగ్ వర్క్ ఉంటే అది కూడా నేర్పించారంట. సో, తనైతే నాకైతే బుక్ అయితే ఇచ్చిందన్నట్టు. సో, టీచర్ అయితే ఒక బుక్ తీసుకొని ప్రింటింగ్ తీసుకుంది అండ్ నాకు కూడా ఒక బుక్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఉంది చూడండి, అబౌట్ ప్యారిస్ రిటన్ బై శ్రీహిత అని. సో, రియల్‌గా చాలా అనిపించింది నాకైతే ఈ బుక్ మాత్రము. అండ్ టీచర్ కూడా చాలా చెప్తూ ఉండే రాసింది అనేసి అయితే. అండ్ ఇక్కడ స్పేస్ గురించి కానీ ఇక్కడ ఎలా రెడీ చేశారో చూడండి, రియల్‌గా చాలా చేశారు. సో, పిల్లలైతే చక్కగా స్పేస్‌లో ఉంటే ఎలా ఉంటారనేది బేబీస్ లాగా ఎలా చేశారన్నట్టు. అండ్ ఇదైతే పిల్లలు స్పేస్‌కి వెళ్తే ఎలా మాట్లాడతారనేది అయితే ఉందన్నమాట. ఇక్కడ మన మొబైల్‌తో స్కాన్ చేస్తే గనక సో, పిల్లల వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. సో, అందరి పిల్లలే అయితే ఉంది. సో, ఇక్కడ మా పాపదైతే పిక్ చేసుకొని సో, తను స్పేస్‌లో ఉంటే ఎలా మాట్లాడుతుంది అనేది అయితే విన్నాను. రియల్‌గా చాలా మాట్లాడింది. రియల్‌గా నాకైతే చాలా హ్యాపీ కూడా అనిపించింది అన్నట్టు అది. అండ్ ఈ వర్క్ మొత్తం వచ్చేసి అయితే పిల్లలు అయితే రెడీ చేశారంట. సో, పేరెంట్స్ మీటింగ్ ఉందనేసి అయితే ఇలా పిల్లలతోనైతే చక్కగా మొత్తం అయితే ఇలా వర్క్ అయితే చేపించేసి క్లాస్ రూమ్ బయట ఇలా బోర్డ్స్ మీద అయితే పెట్టారన్నట్టు. అండ్ వీళ్ళకి ఇక్కడ చక్కగా పెయింటింగ్, డ్రాయింగ్ వర్క్ కూడా చాలా చేపిస్తారు. అండ్ ఇక్కడ స్కూల్స్లలో ఏంటి అంటే పిల్లల్ని కొట్టడం కానీ, తిట్టడం కానీ, వీళ్ళని ప్రెషర్ పెట్టడం, స్ట్రెస్ చేయడం అయితే అస్సలు చెయ్యరు. చాలా స్మూత్గా డీల్ చేస్తూ ఉంటారు వీళ్ళని. వీళ్ళకి ఎలా చెప్తే వస్తుందో అని వీళ్ళ మైండ్ సెట్ని బట్టి చెప్తూ ఉంటారు. రియల్‌గా చాలా బాగుంటుంది. అండ్ మొత్తం వచ్చేసి అయితే మ్యూజిక్ రూమ్ అన్నమాట. సో, పిల్లలకి అయితే చక్కగా మ్యూజిక్ కూడా నేర్పిస్తూ ఉంటారు. అండ్ సింగింగ్, డాన్సింగ్, పియానో ప్లేయింగ్, ఫ్లూట్ ప్లేయింగ్ కూడా ఉంది. రియల్‌గా నాకైతే చాలా నచ్చింది. అండ్ ఎవ్రీ వీక్ 2 టైమ్స్ అయితే ఫ్లూట్ ప్లేయింగ్ క్లాసెస్ అలా కూడా ఉంటాయి. అండ్ సింగింగ్, డాన్సింగ్ క్లాసెస్ కూడా ఉంటూ ఉంటాయి. రియల్‌గా చాలా బాగుంటుంది. ఆ సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ పాప వచ్చేసి అయితే మా పాప వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో, నాకైతే చక్కగా ఇంట్రడ్యూస్ చేసింది అన్నట్టు. అండ్ ఇక్కడ మీకు ఈ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్యాగ్స్ వచ్చేసి అయితే ఫ్లూట్ బ్యాగ్స్. సో, పిల్లలందరూ ఎవరి బ్యాగ్లలో వాళ్ళు ఫ్లూట్ పెట్టేసి ఉంటాయి. అండ్ వాళ్ళ నేమ్స్ అన్నీ ఇలా చక్కగా రాసి పెట్టుకున్నారన్నట్టు. సో, క్లాస్ ఉన్నప్పుడు వచ్చి అయితే తీసుకుంటూ ఉంటారంట. అండ్ ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఆర్గనైజింగ్గా పెట్టుకుని ఉన్నారన్నట్టు. చాలా నీట్గా కూడా ఉన్నాయి రియల్‌గా. అండ్ మీకు ఇక్కడ ఈ బ్యాగ్కి కొన్ని బ్యాండ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, కలర్ బ్యాండ్స్. సో, ఇవి ఏంటి అంటే పిల్లలకి ఫ్లూట్ ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. సో, వాళ్ళ ఫ్లూట్ ప్లే చేసినప్పుడు వాళ్ళ ఎగ్జామ్లో పాస్ అయితేనే ఈ బ్యాండ్స్ అనేవి ఇస్తారంట. సో, వాళ్ళు రాని పిల్లలకైతే సో, వాళ్ళకి స్పెషల్ క్లాస్ ఉంచి వాళ్ళకి నేర్పించి కూడా క్లాసెస్ ఇస్తూ ఉంటారంట. సో, తనైతే ఫ్లూట్కి చక్కగా ప్లే చేసింది. ఎగ్జామ్ పాస్ అయినందుకు తనకైతే ఈ బ్యాండ్స్ అయితే వచ్చాయంట. రియల్‌గా చాలా ప్లే చేసింది. అండ్ ఇంటికి కూడా తీసుకొచ్చుకొని సో, కొన్ని మన తెలుగువి కూడా ట్రై చేస్తూ ఉంటుంది. గాడ్ సాంగ్స్ అయితే ట్రై చేసింది. సో, నేనైతే ఫ్యూచర్ వీడియోస్లో అవి కూడా మీతో వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. రియల్‌గా అంత ప్లే చేసింది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉంటుంది. బట్ చాలా ట్రై చేసింది. అండ్ పిల్లలందరూ చక్కగా ఇక్కడికి వచ్చి సింగింగ్ కానీ, మ్యూజిక్, ఇలా పియానో ప్లేయింగ్ ఇవన్నీ అయితే నేర్చుకుంటూ ఉంటారు. కింద చక్కగా మ్యూజిక్ది అవన్నీ ఉన్నాయి చూడండి. రియల్‌గా పిల్లలందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ తనే అన్నమాట వాళ్ళ మ్యూజిక్ టీచర్ అయితే. సో, తనే అయితే చక్కగా వీళ్ళకి మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటుంది. సో, అంత బాగుంది. అండ్ ఇక్కడ చూసారా కొందరు పేరెంట్స్ అయితే వచ్చి చక్కగా చెక్ చేస్తూ ఉన్నారన్నట్టు. అండ్ ఇక్కడ ఇదైతే ప్లే ఏరియా. సో, పిల్లలు ఇక్కడ బయటికి వెళ్ళి ఆడుకోలేరు. ఓన్లీ సమ్మర్ టైంలోనే పాసిబుల్ కాబట్టి స్కూల్ లోపల అయితే చక్కగా ప్లే గ్రౌండ్ లాగా ఒక ప్లే ఏరియా అయితే ఉంది. జిమ్ ఏరియా అంటారు వీళ్ళు. సో, ఇక్కడికి వచ్చి చక్కగా వాలీబాల్, ఫుట్బాల్ ఫ్రీ టైంలో ఆడుకుంటూ ఉంటారన్నట్టు. సో, రియల్‌గా చాలా బాగుంది. నాకైతే రియల్‌గా చాలా నచ్చేసింది అన్నట్టు. సో, నెక్స్ట్ అయితే ఇక్కడ నాకైతే మ్యూజిక్ ప్లే చేసి వినిపిస్తూ ఉందన్నట్టు. సో, తన ముందైతే ఒక బోర్డ్ అయితే ఉంది. సో, ఆ బోర్డ్ చూసుకుంటూనే తనైతే ప్లే చేసి ఉంది. సో, ఇలా ప్రతి ఒక్క యాక్టివిటీ అయితే చేపిస్తూ ఉన్నారన్నమాట. సో, రియల్‌గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే పిల్లలకు బుక్స్ ఉండవు. సో, టీచర్సే ఆన్లైన్లో అన్నీ చెక్ చేసి నేర్పించేస్తూ ఉంటారన్నట్టు. అండ్ వీళ్ళకి ఏమైనా హోంవర్క్స్ ఉంటే ల్యాప్టాప్లో హోంవర్క్స్ అలా ఉంటూ ఉంటాయి. సో, ప్రతి ఒక్క కిడ్కి అయితే ల్యాప్టాప్ అలా ఉంటుంది. సో, హోంవర్క్స్ ఏమైనా ఉంటే మనకైతే మెసేజ్ అలా వస్తుంది అన్నట్టు. సో, ఈ బోర్డ్ అయితే చూసుకొని తనైతే ప్లే చేసి వినిపిస్తూ ఉంది అన్నమాట. సో, హోంవర్క్స్ అయితే మనకైతే మెసేజ్ వస్తుంది. అది చెక్ చేసుకొని మనమైతే పిల్లలతోని ల్యాప్టాప్లోనే హోంవర్క్ అయితే చేపించేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ ఇంకా వీళ్ళు రీడింగ్, రైటింగ్ నేర్చుకోవాలంటే సో, లైబ్రరీ అయితే ఉంటుంది. సో, ఇదే అన్నమాట లైబ్రరీ రియల్‌గా చాలా పెద్దగా ఉందన్నట్టు. సో, ఇక్కడ నుంచి అయితే వీక్లీ
2 బుక్స్ అలా తెచ్చుకుంటూ ఉంటారు. సో, అది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటుంది. సో, ఆ బుక్స్ నుండే వీళ్ళైతే రీడింగ్, రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారన్నట్టు. సో, టీచర్ అయితే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. రియల్‌గా ఇక్కడ పిల్లలు స్కూల్‌కి వద్దు అంటే ఏడుస్తారు. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ చూసి నాకైతే అర్థమైంది. అలా ఉంటుందన్నమాట. ఫన్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ పిల్లలు చూసారా చాలా చక్కగా నవ్వుకుంటూ అన్నీ నేర్చేసుకుంటూ ఉంటారన్నట్టు. అండ్ మా పాప అయితే స్కూల్‌కి వద్దంటే ఏడ్చేస్తుంది. సో, అదైతే నాకు అర్థమైందన్నట్టు ఇక్కడ యాక్టివిటీస్ చూసి. సో, ఇక్కడ నేనైతే ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకొని బయటికైతే వచ్చేసాను. బయట స్కూల్ బయట వ్యూ ఎలా అయితే ఇలా ఉంటుందన్నట్టు. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.